అసలు నిజానికి తిరుమల ఏడుకొండల గురించి గతంలో జరిగినటువంటి ప్రభుత్వ విధానాలను మనం ఇక్కడ మాట్లాడాలి. ఎప్పుడో 1870లో అప్పుడు బ్రిటిష్ వారు 27.5 కిలోమీటర్లలో తిరుమల కొండ పరిధి అని చెప్పి నిర్ణయించారు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చాక మన రాష్ట్ర ప్రభుత్వాలు కాసు బ్రహ్మానంద రెడ్డి గారి టైంలో ఒకసారి, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి టైంలో ఒకసారి, ఇట్లా తిరుమల కొండ అసలు ఎంత వాటి విస్తీర్ణత ఎంత అయ్యిందని చెప్పి పలు దఫాలుగా కమిటీలు నియమించి ఆ కమిటీల ద్వారా 27.5 కిలోమీటర్లు అని చెప్పి నిర్ణయించిన సంగతి మనందరూ తెలిసిందే. ఆ తర్వాత 2005లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి జయచంద్ర నాయుడు అని చెప్పి ఒక ఆయన తిరుమలలో కూడా ఎలక్షన్ జరగాలి పంచాయతీ ఎలక్షన్ అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి నాయకుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అని అడిగితే ఆ తిరుమల గతంలో ఏదైతే కమిటీలు నియమించిన దాని ఆధారంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇదిగో ఆ పరిధి అక్కడ కదా, అందుకని చెప్పి అక్కడ ఎన్నికలు నిర్వహించడానికి వద్దు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. దీనిపైన పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏంది అసలు ఎన్నికలు ఎందుకు నిర్వహించాలి అక్కడ ఐదని మాట్లాడుతూ అప్పుడు పెద్ద మఠాధిపతులు వీళ్ళందరూ వచ్చి రాజశేఖర రెడ్డి గారిని కలిశాక అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 7 కొండల పరిధి ఇది అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు 27.5 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ కొండ పరిధిని 332 కిలోమీటర్లకి పెంచుతూ కేంద్ర ఆర్డినెన్స్ తెప్పించుకొని అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ MS 747 అనే జీవో ఇవ్వడం జరిగింది. అసలు ఎలక్షన్ జరగాలి, అన్యమత ప్రచారానికి ఏదైతే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళాలి, అదొక రిలీజియస్ ప్లేస్ లాగా ఉండకూడదని ఆలోచన చేసింది టీడీపీ. దానిని పూర్తి స్థాయిలో పటాపంచలు చేస్తూ రాజశేఖర రెడ్డి గారు అక్కడ అన్యమత ప్రచారం ఉండకూడదు, ఆ గుడితో పాటు దాదాపు 10 గుళ్ళు పైన ఇచ్చారు. వేములవాడి గుడి, యాదాద్రి గుడి, వరాహ లక్ష్మీ నరసింహస్వామి గుడి, ఏదైతే సింహాచలం, ఇటువంటి చాలా గుళ్ళు రాజశేఖర రెడ్డి గారు అన్యమత ప్రచారం అక్కడ ఉండకూడదని చెప్పి జీవో ఇచ్చిన మొట్టమొదటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే. ఎన్టీ రామారావు గారి పీరియడ్ లెవెల, చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లెవెల, అంతకుముందు పరిపాలించిన పీరియడ్ లెవెల, అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన పీరియడ్ లెవెల మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి గారు అటువంటి జీవో ఇచ్చింది. ఇంత చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పైన 2 కొండలు అని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. మనందరూ తెలుసు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసం దేవుడినైనా తీసుకొచ్చి వాడుకుంటారు, దేవుడి ఇష్యూని కూడా తీసుకొచ్చి వాడుకుంటారు. 1000 కాళ్ళ మండపం కూలగొట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చిన్నజీఆర్ స్వామి గట్టిగా ప్రశ్నిస్తే అది ఇంకా ముందుకు లేనిది లేదు, అయింది లేదు. 1000 కాళ్ళ మండపం 600 సంవత్సరాల నుంచి మనకు వస్తుంది. ఈరోజు 33 సంవత్సరాలు హెరిటేజ్ గురించి ఏదైతే కొంతమంది విమర్శిస్తూ ఉంటే వెంటనే హెరిటేజ్ సంస్థ అధిపతులు వచ్చి మాది మంచిది ఐదని మాట్లాడుతూ ఉంటారు. 1000 సంవత్సరాల గుడి చరిత్ర కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రం చేసేలాగా ప్రతిసారి ప్రజల మనోభావాలు దెబ్బకొట్టేలాగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడుతుంటే ఏ ఒక్కరు ఎందుకు స్పందించరు? ఒకవేళ మంచి చేసిన వాళ్ళని వీళ్ళందరూ తిడుతుంటే బాధగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే గరికపాటి నరసింహారావు గారు, లేకపోతే సినిమా యాక్టర్లు కొంతమంది వీళ్ళందరూ మంచి చేసిన వాళ్ళు తిడతారు. ఒకసారి గరికపాటి నరసింహారావు గారు ఎంత దారుణమైన చీప్ కామెంట్స్ చూడండి. ఈయన ప్రసంగాలు వినాలన్నా కూడా ఈ మధ్యకాలంలో నాకు తెలిసి వినబుద్ధి కూడా కావట్లా. ఈయన నిజాలు తెలుసుకోకుండా ఈయన భక్తులకి అయ్యే చెప్పేది చూడండి. ఎందుకు 7 కొండల నివాసం? 3 కొండలు అయితే ఏమైనా అయిపోయిందా? ఒక్క కొండ సరిపోదా? 7 కొండలు ఎందుకు? దేవుడు కూడా విస్తీర్ణం కావాలని కొంతమంది ప్రయత్నం చేశారు. 7 కాదు 5 ఏమైపోయారో అందరికీ తెలుసు. విన్నారా ఏమైపోయారో అందరికి తెలుసు అని చెప్పి చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి మృతి పైన కూడా అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి వ్యక్తి గరికపాటి నరసింహారావు గారు. అసలు 7 కొండలు చేసిందే రాజశేఖర రెడ్డి గారు కదా, ఆ జీవో తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని మీరు మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు 7 కొండలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన జీవోల్ని రద్దు చేస్తాను, అన్యమత ప్రచారం చేసుకోండి అని ఇచ్చినటువంటి హామీ ఇది కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తాయి ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ ఆలోచిస్తున్నా.
ఉన్నారా? స్వార్థ రాజకీయాల కోసం హిందూ మతాన్ని పదే పదే వాడుకునే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోతారు. అక్కడ 7 కొండల పరిధిని రాజశేఖర్ రెడ్డి గారు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ జీవోలను రద్దు చేస్తారంట. అన్య మత ప్రచారాలు ఉండకూడదని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు జీవో తెస్తే ఆ జీవోని రద్దు చేస్తారంట. ఇది జగన్ గారు నిన్న అన్ని ప్లే చేసి చూపించాడు వీడియోలు విత్ ప్రూఫ్. నోరు జారిన గరికపాటి గారు మీరు ఇది చూడాలి. జగన్ గారి ప్రెస్ మీట్లో 7 కొండలకు సంబంధించి రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన జీవోని రద్దు చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు విమర్శిస్తారు? మీరు ఎప్పుడు మాట్లాడతారు? తప్పైందయ్యా రాజశేఖర్ రెడ్డి గారు, నేను అన్న తప్పు అని చెప్పి మీరు బహిరంగంగా అడగాలి. ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారిని లేకపోతే ఇప్పుడు నెయ్యి ఇష్యూలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్న ప్రతి ఒక్కరూ తప్పైందని మాట్లాడాలి. ఎందుకంటే ఏ తప్పు ఎవరు చేయరు. చంద్రబాబు నాయుడు గారు తెలిసి మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని నమ్మినటువంటి వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తులు మాత్రమే, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే దేవుడిపైన రాజకీయాలు చేయగలుగుతారు. ఏనాడైనా రాజశేఖర్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ దేవుడిపైన రాజకీయాలు చేశారా? ఎక్కడైనా దాఖలాలు ఉంటే చూపించండి. వాళ్ళు దేవుళ్ళని ఏ మతమైనా కానీ వాళ్ళు ప్రతిదీ గౌరవిస్తారు. అంతేగాని దేవుడిపైన రాజకీయాలు ఎవరు చేయరు. ఈరోజు హిందూ మతాన్ని హిందూ ఉద్ధారకులుగా చెప్పుకునే వ్యక్తులుగా పరిరక్షిస్తుంది నిజంగా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ జీవో ఇచ్చింది ఆయన, ఎస్వీబీసీ ఛానల్ తీసుకొచ్చింది ఆయన. పరాకమని బిల్డింగ్ కట్టించి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నో ఉన్నాయి. అసలు శ్రీవాణి ట్రస్ట్ గుడులు కట్టిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ జరిగినాయి. గుడులు కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీవాణి ట్రస్ట్ అనేది ఒక తీసుకొచ్చి గుడులు అని 2.5 దళితవాడలో తీసుకొచ్చి ఇవన్నీ అన్యమత ప్రచారం జరగకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడితే ఆయన మీద దుష్ప్రచారం ఏం చేశారంటే మీరేం చేయరు. అవతలని దుష్ప్రచారం ఎలా చేయాలి? ఇది ఇక పెద్ద మేధావిగా లేకపోతే ప్రసంగాలు ఇచ్చుకుంటూ అవధాని కార్యక్రమాలను చేసుకుంటూ అవధానం చెప్పుకుంటున్న గరికపాటి గారు మీరు నోరు జారారు. ఒకరి మృతి గురించి మీరు అన్యాయంగా మాట్లాడారు. ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పండి. ఈరోజు మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వీడియోని చూడండి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవోలు చూడండి. దానిపైన మీ స్పందన ఏంటో తెలియజేయండి. జనాలకి మీరు ఆలోచన ఏంటో తెలియజేయాలి. లేకపోతే మిమ్మల్ని అసహించుకుంటారు. ఇప్పటికే జనాలు మిమ్మల్ని అసహించుకుంటారు. ప్రతిదీ రాజకీయం మాట్లాడుతూ రాజకీయాల్లో వేలు పెట్టి పదే తప్పు చేస్తున్న మీ విధానం చూసాం. సుభిక్షంగా ఏముంది ఇప్పుడు రాష్ట్రం? చంద్రబాబు నాయుడు గారు ఏముంది? సుభిక్షం ఎక్కడ ఉంది? మీరు అన్నారు కదా సుభిక్షంగా ఉంది. ఇప్పుడు ఎంత సుభిక్షంగా ఉంది అది కూడా చెప్పండి. రైతులు ఎంతమంది చనిపోయారు చెప్పండి.